హలో అండి, ఎలా ఉన్నారు? క్యాబేజ్ రసము ఇది కర్ణాటక స్టైల్. కర్ణాటకలో ఎక్కువ చేస్తారని విన్నాను, మన ఆంధ్రాలో అయితే తక్కువ. సో నేను వేరే అక్క దగ్గరే నేర్చుకున్నాను. ఫస్ట్ మనం క్యాబేజ్ని కొంచెం ఉడకపెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం పక్కకు తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత రసంకి పొడి కొట్టుకోవాలండి. కొన్ని మిరియాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి పొడైనాక దాంట్లోనే కొన్ని తెల్లగడ్డలు వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్లోంచి కొంచెం తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఆయిల్ పోసుకునేసి ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం ఆవాలు, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటోతో పాటు కొంచెం ఇంగువ, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఇప్పుడు టమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాము కదండి. తర్వాత ఇప్పుడు మనము ఈ రసంకి పొడి అనేది కొట్టుకున్నాం కదా, జీలకర్ర ఇవి అవి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, అదే క్యాబేజ్ పేస్టు, దాంతోపాటు కొంచెం తనిగా పక్కకు తీసుకున్నాం కదా, ఇది రెండు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు మన ఎంత రసం తగ్గట్టు నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. చింతపండు నీళ్లు పోసుకొనేసి మనకి ఉప్పు అంతా సరిపోయిందా అని అన్నీ చూసుకొని బాగా మరగించుకోవాలండి. కొంచెం ఉడికిస్తేనే కొంచెం బాగుంటుంది. సో ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు దించుకునేయాలండి. అంతే అండి క్యాబేజ్ రసము. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.